వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరో వెహికల్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు వెహికల్ వచ్చి మారుతి సుజుకి XL6 బీటా 2021 మోడల్. ఇది పెట్రోల్ వర్జన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ వచ్చి 1,02,000 కిలోమీటర్స్ తిరిగింది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. దీని ప్రైస్ వచ్చి 9 lakhs చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. వెహికల్ అంతా చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఏ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. వెహికల్ గ్లాసెస్ అన్నీ కూడా షోరూమ్ నుంచి వచ్చినవే ఉన్నాయి. ఎక్కడ ఏది కూడా రీప్లేస్మెంట్ కాలేదు. ఇంకా వెహికల్ వచ్చి ఒరిజినల్ పెయింటింగ్లోనే ఉంది. ఓనర్ వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడాలనుకుంటే మీకు స్క్రీన్ మీద విజయ్ గారి నెంబర్ ఇస్తాను. ఆయన మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆఫీస్ లొకేషన్, అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చెక్ చేయండి. ఈ వెహికల్లో 4 విండోస్ వచ్చి మనకి పవర్ విండోస్ ఇచ్చారు. సెంట్రల్ లాకింగ్, ఇంకా సైడ్ మిరర్స్ అడ్జస్ట్మెంట్ మనకి ఫ్రంట్ డోర్లో ఇచ్చారు. మనకి సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ ఏ మాత్రం స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. స్టీరింగ్లో మనకి మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇచ్చారు. ఈ వెహికల్ వచ్చి 1,02,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, ఎక్కడ ట్రాంపరింగ్ లేదు. ఈ వెహికల్లో మనకి టచ్ స్క్రీన్, ఏసీ, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్, ఎఫ్ఎం, పవర్ స్టీరింగ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. కప్ హోల్డర్, ఆమ్రెస్ట్ విత్ స్టోరేజ్, ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా మనకి టచ్ స్క్రీన్ వచ్చి 7 inches ఇచ్చారు. ఈ వెహికల్లో 4 స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా వాయిస్ కమాండ్ కూడా ఈ వెహికల్లో ఉంది. ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంకా హీటర్ కూడా ఉంది. ఇంకా రివర్స్ కెమెరా కూడా మనకి వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంకా పార్కింగ్ సెన్సార్ కూడా ఈ వెహికల్లో ఉంది. బ్యాక్ సైడ్ డోర్స్ కూడా మనకి పవర్ విండోస్ ఇచ్చారు. ఇంకా కప్ హోల్డర్ కూడా డోర్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ ఏమాత్రం స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదు. బ్యాక్ సైడ్ సీట్స్లో కూడా మనకి ఆమ్రెస్ట్ విత్ కప్ హోల్డర్ ఇచ్చారు. రేర్ ఏసీ కూడా ఈ వెహికల్లో ఉంది. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఏమాత్రం మరకలు లేవు. మనకి ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి 209 liters ఇచ్చారు. ఇంకా స్టెప్నీ రెంచెస్ కూడా ఈ వెహికల్లో ఉన్నాయి. మనకి స్టెప్నీ వచ్చి కింద భాగంలో ఇచ్చారు. ఇంకా ఈ వెహికల్లో చైల్డ్ సేఫ్టీ లాక్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, యాంటీ థ్రిఫ్ట్ అలారం కూడా ఈ వెహికల్లో ఉన్నాయి. ఈ వెహికల్ ఇంజిన్ వచ్చి 1462cc విత్ 4 cylinders. పవర్ వచ్చి 103 bhp, 6000 rpm. ఈ వెహికల్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చి 45 liters ఇచ్చారు. మైలేజ్ వచ్చి 20.97 km/L. గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ వచ్చి 3 star ఇచ్చారు ఈ వెహికల్కి. ఈ వెహికల్ ఇంజిన్ కండిషన్ కూడా చాలా నీట్గా ఉంది. సౌండ్ కూడా ఏమాత్రం రావట్లేదు. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. బ్యానెట్ కూడా ఏమాత్రం డ్యామేజ్ లేదు. ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 940 kilometers. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వెహికల్ వీడియో చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For latest updates, subscribe my channel. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. Press the bell icon for notification. Thank you for watching.